Welcome back to my YouTube channel. Today we are discussing about electric heating in unit 1 in the subject of utilization of electrical energy. So the first topic is the electrical heating. ఎలక్ట్రికల్ హీటింగ్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే కండక్టర్ నుంచి కరెంట్ అనేది ఇట్లా పాస్ అవుతుందో ఇక్కడ వోల్టేజ్ ఏ వోల్టేజ్ బి ఉంది. సో ఈ వోల్టేజ్ ఏ వోల్టేజ్ బి మధ్యలో మనకు రెసిస్టెన్స్ అనేది పాస్ అవుతుంది. సో దీన్నే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే మనకి ఎప్పుడైతే కరెంట్ అనేది ఒక కండక్టర్ నుంచి పాస్ అవుతుందో మనకు అప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది. దేని ద్వారా అంటే ఈ రెసిస్టెన్స్ ద్వారా. దీన్నే ఏమంటారంటే I² లాసెస్ అని అంటారు. సో దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ వల్ల మనకు కొన్ని యూటిలైజేషన్స్ ఉంటాయి. ఆ యూటిలైజేషన్స్ ఏమేంటి అంటే ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ అప్లయన్సెస్. సో డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటే ఏంటంటే మనం ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సెస్ యూజ్ చేస్తాం, ఎలక్ట్రిక్ కెటిల్స్ యూజ్ చేస్తాం, ఎలక్ట్రిక్ కుక్కర్స్ యూజ్ చేస్తాం, ఓవెన్స్, ఇవన్నీ ఏంటంటే డొమెస్టిక్ అప్లయన్సెస్. ఇండస్ట్రియల్ అప్లయన్సెస్ అంటే ఏంటంటే ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ హీటింగ్ ఫర్నెస్, ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ బాయిలర్. దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏమిటి అంటే ఎకనామికల్ అంటే మనకు కొన్ని అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి లైక్ కోల్. సో కోల్ అంటే మనకి ఇప్పుడు అవన్నీ తీసుకురావడం ఇవంతా బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇది ఎలక్ట్రికల్ కాబట్టి మనకు బడ్జెట్ అనేది లెస్ ఉంటుంది. క్లీన్లీనెస్ అంటే మనకి ఏ పొల్యూషన్ అనేది ఉండదు. సో ఇది క్లీన్లీనెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అబ్సెన్స్ ఆఫ్ ఫ్యూయల్ గ్యాసెస్, దీంట్లో ఏ ఫ్యూయల్ గ్యాసెస్ ఉండవు. ఇది ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు. దీని ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఎంత అంటే అట్మోస్ట్ 80% ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనం బెటర్ వర్కింగ్ కండిషన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సేఫ్టీ పర్పస్లో కూడా మనకు బాగుంటుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.